ముఖ్యంగా నందమూరి హరకృష్ణ అన్న, మా కుటుంబ సభ్యులందరూ, మా ఆడపడుచులందరూ, మోహన్ కృష్ణ గారు, వాళ్ళ అబ్బాయి గారు, ఇక్కడికి విచ్చేసిన ఎన్టీ రామారావు గారి అభిమానులందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీతో పాటు నేను నా దేవుడు, నా అన్నగారిని తలంచుకోవటం నా అదృష్టం. ఎందుకంటే నా అంత అదృష్టవంతుడు ఎవడు ఈ భూమి మీద ఉండడని నేను ఎప్పుడు అనుకుంటుంటా, అన్ని చోట్ల కూడా చెప్తుంటా. ఎందుకంటే మా అమ్మ నాన్న ఎన్టీ రామారావు గారి అభిమానులు. మా నాన్న టీచర్, ఓల్డ్ బిఏ మా ఫాదర్. అదిరా జన్మంటే, కొడుకంటే అట్ట పుట్టాలరా, చూడరా, చూపు చూడరా, ఆ నవ్వు చూడరా అని నన్ను అనేవాడు. నేను ఎన్టీ రామారావు గారిని చూడమంటాడు ఏంటి, నేను బాగానే ఉన్నా కదా అనుకునేది. అలా అభిమానులు అయితే మా నాన్న అమ్మలను బట్టి నేను ఎన్టీ రామారావు గారి అభిమాని చిన్నప్పటి నుండి, 3వ తరగతి నుంచి. అలాంటి నేను మా అమ్మ నాన్న ఏమంటా అన్నారో ఎన్టీ రామారావు గారిని కలుసుకోవడం జరిగింది. వారి చేత తమ్ముడు అని పిలిపించుకునే భాగ్యం కలిగింది నాకు. తమ్ముడు ఎక్కడ అనేవారు షూటింగ్కి రాగానే, మేజర్ చంద్రకాంత్ అప్పుడు. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో అన్నగారిని కలిశాను. అసలు ఈ ప్రచారం ఏంటో, రాజకీయం ఏంటో నాకు ఏబిసిడీలు కూడా తెలియదు. మా ఇంట వంట మా వంశంలో ఎక్కడ లేదు, అందరూ ఉద్యోగస్తులే. అలాంటిది తమ్ముడు నువ్వు చాలా బాగా మాట్లాడతావు, మీరు అక్కడికి వెళ్ళండి, వారి దగ్గరికి అని అన్నగారు నన్ను. నేనేంటి, ప్రచారం ఏంటి నీ మాట అని కాంగోజీలో ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అట్లే ఉన్నాను. తలసాని శ్రీనివాస యాదవ్కు ప్రచారానికి వెళ్ళమన్నారు నన్ను. నేనేం ప్రచారం చేయాలి, నాకేమొచ్చు, అసలు రాజకీయం ఏం తెలుసు అని నాకు కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చినాయి. కానీ అన్నగారు చెప్పారు అని రాణిగంజ్ నుంచి మొదలుపెట్టాను. రాత్రి 12 గంటల వరకు తిరిగాను, అందరిని కలిశాను, బ్రహ్మాండంగా గెలిపించాను. ఎంత సంతోషపడ్డారో అన్నగారు. వెరీ గుడ్, వెరీ గుడ్ తమ్ముడు, మీరు చాలా. అలాంటి అన్నగారితో నటించే భాగ్యం, అలాంటి భాగ్యవంతున్న నేను. అలాంటి అన్నగారి జన్మదిన వేడుకలు, 103వ జన్మదిన వేడుక జరగటం, నా నందమూరి కుటుంబ సభ్యులంతా ఇక్కడ ఉండటం, నా దేవుడి కుటుంబ సభ్యులు, చాలా సంతోషంగా ఉంది. మాట అంటే మాటే, చేతంటే చేతే. అన్నది సాధించాడు, అన్నది చేశారు. ఏదంటే అది. 2 రూపాయల కిలో బియ్యం అంటే 2 రూపాయల కిలో బియ్యం, 3 రూపాయల కిలో కొని గవర్నమెంట్ నుంచి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేది. అప్పుడు నేను రేషన్ షాప్ల ఆఫీసర్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినా. నేను ఇక్కడ ఇక్కడే మన యూసఫ్ కూడా దగ్గరే నా గోడౌన్ ఉండేది. అలా ఎన్నో చూశాను. అన్నగారి పార్టీలో చేరి ఎన్నో ప్రచారాలు చేశాను.